నీ బతికెంత నువ్వెంత. జగన్మోహన్ రెడ్డి గారి కాలి గోటు కూడా సరిపోవు. నిన్న ఏబిఎన్ ఛానల్లో కూర్చొని బోసిడీకే పట్టాభి నేనంటాం కాదు, నువ్వు బోసిడీకే పట్టాభిగా ఫేమస్ అయ్యావు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఇదే ఏబిఎన్ ఛానల్లో కూర్చొని బోసిడీకే అని చెప్పి ముఖ్యమంత్రి గారిని తోలనాడావు. అప్పుడే నీ పేరు బోసిడీకే పట్టాభిగా ఫేమస్ అయింది. ఇవాళ ఈ బోసిడీకే పట్టాభి గాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఏబిఎన్ ఛానల్లో కూర్చొని వాడు వీడు అంటూ మాట్లాడుతున్నాడు. నీ బతికెంత నువ్వెంత. జగన్మోహన్ రెడ్డి గారి కాలి గోటు కూడా సరిపోవు. నువ్వు ఆయన్ని ఉద్దేశించి వాడు వీడు అని మాట్లాడతావా? అసలు వెంకటకృష్ణ గారు సిగ్గుందా అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక ప్రజానాయకుడిని ఉద్దేశించి ఈ బోసిడీకే గాడు వాడు వీడు అని చెప్పి అనుచితంగా మాట్లాడుతూ ఉంటే కనీసం వారించే ప్రయత్నం కూడా చేయరా అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఇవాళ మీరు డిబేట్లు పెడతా ఉన్నారు షర్మిల మీద వ్యాఖ్యానించని చెప్పేసి. అసలు మీరు ఏదైతే ఇవాళ మీరు మాట్లాడుతూ ఉన్నారో మీ నాయకుడు చంద్రబాబు నాయుడు ఏం ఉడకబెట్టి అని చెప్పి అడుగుతా ఉన్నాం. సొంత చెల్లెలకే ఆస్తులు పంచలేదు చంద్రబాబు నాయుడు. 2 ఎకరాల చంద్రబాబు నాయుడు 1000 కోట్ల సామ్రాజ్యం ఎట్లా నిర్మించాడని చెప్పి అడుగుతా ఉన్నాం. ఎవరైతే ఎన్టీ రామారావు గారు ఉన్నారో ఆయనకి వెన్నుపోటు పొడిచి ఆయన పార్టీని లాక్కొని, ఆయన ప్రభుత్వాన్ని లాక్కొని, ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని లాక్కొని ఆయన ఉసురు పోసుకున్న నాయకుడు మీ చంద్రబాబు నాయుడు. దివంగత వంగవీటి మోహన్ రంగా గారి హత్యలో కీలక పాత్ర చంద్రబాబుది అని చెప్పేసి పెద్ద ఎత్తున రాష్ట్రం మొత్తానికి తెలుసు. దామే పెట్టిన డిబేట్ అని చెబుతా ఉన్నాను. ఎవడరా నీకు వాడు వీడు? ఇవాళ ఏబిఎన్ ఛానల్ వాళ్ళకి కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించటం, ఆయన తోలనాటం, దుర్భాషలాడటం తప్ప కనీసం ఇంగిత జ్ఞానం ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఇవాళ ఇటువంటి బోర పందిని తీసుకొచ్చి మీ డిబేట్లో కూర్చోబెట్టి వాడు వీడు అని చెప్పేసి ఆయన తిడతారా? ఇదే మీ సంస్కారం? ఇది ప్రజలకు పనికొచ్చే డిబేట్ అని చెప్పి అడుగుతా ఉన్నాను. బలిసి కొట్టుకుంటున్న పట్టాభికి చెప్తా ఉన్నా నేను. పట్టాభి, నువ్వు ఇంతకుముందు ఇట్లాగే మాట్లాడావు, అప్పుడు ప్రజాగ్రహం ఎట్లా ఉంటుందో చూసావు. మళ్ళీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి వాడు వీడు అని అనుచితంగా మాట్లాడుతున్నావు. చెప్తా ఉన్నాను, నువ్వు ఇలాగే మాట్లాడుతూ పోతే రాబోయే రోజుల్లో ప్రజాగ్రహం ఎలా ఉంటుందో చూస్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను.